పార్ట్ 2 అంబ్రెల్లా స్టిచ్చింగ్ చూద్దామా. లైనింగ్ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఉన్న సారీ క్లాత్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను. 2 సైడ్స్ బ్యాక్ ఫ్రంట్ ఇవి రెండు అటాచ్ చేసుకున్న తర్వాత నేను 4 టక్స్ అయితే వేసుకున్నాను. బ్యాక్ 2 ఫ్రంట్ 2 4 టక్స్ 4 ఇంచెస్తో నేనైతే టక్స్ వేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను కదా, సో టక్స్ అయితే వేసుకోవాలి, బాగుంటుంది వేసుకుంటే. అండ్ బాడీ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాను కదా, అదైతే సారీ క్లాత్ ఎక్స్ట్రా ఉంది, దాన్ని అయితే నేను నీట్గా కట్ చేసుకున్నాను. సో లైనింగ్ క్లాత్ని అయితే 1 సైడ్కి మొత్తం స్టిచ్ చేశాను. అలానే సారీ క్లాత్ని కూడా స్టిచ్ చేశాను. వాటి రెండింటిని కలిపి స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను, ఎందుకంటే దాన్ని బాడీ పార్ట్కే స్టిచ్ చేయాలి కదా, 1 1 కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది. సో దారాలు కూడా బయటకు వచ్చేస్తాయి, అందుకనే రెండింటిని కలిపి నీట్ చేసుకొని స్టిచ్ వేశాను. ఇప్పుడైతే నేను నెక్కి క్రాస్ క్లాత్ వేసుకొని నెక్ స్టిచ్ చేశాను, ఎందుకంటే 1 శారీలో 2 డ్రెస్సెస్ కావాలి కాబట్టి మరీ హెవీ డిజైన్ పెట్టడానికి మనకి ఏమీ క్లాత్ ఎక్స్ట్రా ఉండదు. సో నేను బ్లౌజ్లోకి వేసేలాగా క్రాస్ క్లాత్ వేసి 2 స్టిచెస్ వేసేసాను అంతే. ఇప్పుడు నేనైతే షోల్డర్స్ 2 స్టిచ్ చేసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నేనైతే అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాను. ఇదైతే హెవీ అంబ్రెల్లా హ్యాండ్స్ కాదు, నార్మల్గా. సో తనకి అంబ్రెల్లా ఒకటి పెడితేనే నచ్చదంట, లోపల చిన్నగా హ్యాండ్స్ పెట్టాను. నేనైతే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటాను హ్యాండ్స్. మీరు ఎలా జాయిన్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇక ఫైనల్ పార్ట్ చూసేద్దాం. అంబ్రెల్లాని పైన టాప్కి అటాచ్ చేసుకొని సైడ్స్ డౌన్ అంతా నీట్గా స్టిచ్ చేసుకొని కుట్టేశాను. చూద్దామా ఫైనల్ పార్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.